ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. నౌ 4 ప్రాబ్లంలు, రైట్? నేను టైమర్ స్టార్ట్ చేస్తున్నాను. 1 నిమిషం టైం ఇస్తున్నాను. 4 ప్రాబ్లంలు అంటే ఈచ్ క్వశ్చన్కి మనకు 15 సెకండ్లు టైం ఉంది. 15 సెకండ్లలో మనము డివిజన్ చెయ్యకుండా సాల్వ్ చేయగలుగుతామా లేదా మనం చూద్దాం. టైం స్టార్ట్స్ రైట్ నౌ. స్లోగా వెళ్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి సార్. 3 12 అయింది. 3 అనేది 2 అయింది. 6 అనేది ఎంత అవుతుంది? యూనిట్ డిజిట్ లాజిక్. 3 నాళ్ళ 12, 6 నాళ్ళ 24. ఆన్సర్ యూనిట్ డిజిట్ 4 ఉండాలి. ఆన్సర్ యూనిట్ డిజిట్ 4 ఉండాలి. 4 ఉన్న ఏకైక యూనిట్ డిజిట్ 64. ఫస్ట్ ప్రాబ్లం, రైట్? సెకండ్ వన్, 2 అనేది 2 అయింది. 2 ఒకట్ల 2, 2 ఆర్ల 12. ఆన్సర్ యూనిట్ డిజిట్. 1 తోటైనా లబ్ధం చెయ్యాలి, లేకుంటే 6 తోటైనా లబ్ధం చెయ్యాలి. 7 ఒకట్ల 7, 7 లేదు. 7 ఆర్ల 42, 2. ఓన్లీ ఆప్షన్ డి. 12 కాస్త 2 కాస్త 48 అయింది. 2 నాళ్ళ 8, 4 నాళ్ళ 16. ఆన్సర్ కాస్త 6 ఉండాలి. ఇది కూడా అయిపోయింది. అంటే 3 క్వశ్చన్లను నేను డివిజన్ చెయ్యకుండా సాల్వ్ చేసినట్టు అకార్డింగ్ టు దిస్ టైమర్. 5 కాస్త 44 అయింది. 15 కాస్త ఎంత అవుతుంది? నవ్వు ఇక్కడ చూడండి సార్, రైట్? 5 మనము సార్ మీరు ఇలానే చూడొచ్చా సార్ యూనిట్ డిజిట్? ఇలా కూడా చూడొచ్చా సార్? మీరు లెఫ్ట్ టు రైట్ అయినా చూడొచ్చు, లెఫ్ట్ టు రైట్ అయినా చూడొచ్చు, ఆ రైట్ టు లెఫ్ట్ కింద నుంచి పైకైనా చూడొచ్చు, ఆర్ టు ఎల్ అయినా చూడొచ్చు, ఆర్ టాప్ టు బాటమ్ అయినా చూడొచ్చు, టాప్ టు బాటమ్ అయినా చూడొచ్చు, ఆర్ బాటమ్ టు టాప్ అయినా చూడొచ్చు. క్వశ్చన్ని బట్టి నేను యూనిట్ డిజిట్ లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్ అంటే ఏంటి సార్? ఇటు నుంచి ఇటు. టాప్ టు బాటమ్ అంటే ఏంటి సార్? పై నుంచి కిందకి. నవ్వు ఇక్కడ చూడండి సార్, 5 ఈజ్ బికమింగ్ 44, 15 విల్ బికమ్ హౌ మచ్? 5 మూళ్ళ సింపుల్ లాజిక్ చెప్తాను. 5 మూళ్ళ 15, 4 మూళ్ళ 12. ఆన్సర్ యూనిట్ డిజిట్ 2 ఉండాలి. ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది. 5 3s are 15, 4 3s are 12. నవ్వు ఇక్కడ నేను కొంచెము లాజిక్స్ మీకు కొంచెం ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మళ్ళీ చూద్దాము. 3 కాస్త 12 అయింది. 3 నాళ్ళ 12. ఇన్ఫ్యాక్ట్ నేను యూనిట్ డిజిటే తీసుకున్నాను. 3 కాస్త 2 అయిందంటే 3 నాళ్ళ 12. ఆన్సర్ యూనిట్ డిజిట్ని 4 తోటి లబ్ధం చెయ్యాలి. 6 నాళ్ళ 24. ఆన్సర్ యూనిట్ డిజిట్ 4. 4 మిగతా ఏదైనా చోట్లుందా? లేదు. తీసేసేయి, 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 తీసేసేయి. ఇంకో వే ఏమన్నాను? స్టార్టింగ్ స్లైడ్ కాబట్టి సింపుల్ ప్రాబ్లం. ఇంకో వే ఏమన్నాను? క్రాస్ మల్టిప్లికేషన్. 3 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు 16 ఇంటూ 12. 16 ఇంటూ 12 అంతే కదా సార్? 3 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు 16 ఇంటూ 12. సార్ ఇక్కడ చూడండి సార్, 96 అయితే కాదు సార్. ఎందుకు సార్? 96 3 తోటి డివైడ్ అవుతుంది, ఇది 3తో డివైడ్ అవుతుంది, ఇది 3తో డివైడ్ అవుతుంది. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 9తో డివైడ్ అవుతుంది. ఇది 9 తోటి కావట్లేదు, 9 తోటి కావట్లేదు, కాబట్టి ఇది పోయింది, ఇది పోయింది. సార్ 80 కాదు. ఎందుకనంటే క్వశ్చన్ మార్క్ 80 అంటే అది 10 తోటి డివైడ్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 10 తోటి డివైడ్ అయినప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ 10కి సంబంధించి ఏమీ నంబర్ లేదు, ఇది కూడా పోయింది. సార్ ఇది 48. 48 అనేది 3 తోటి డివైడ్ అవుతుంది. ఇది 3 తోటి అవుతుంది, ఇది 3 తోటి అవుతుంది. 3 3s are 9 అంటే రైట్ హ్యాండ్ సైడ్ 9 తోటి డివైడ్ అవ్వాలి. ఇది అవ్వట్లేదు. పెద్ద నంబర్లకు మీరు ఇలా కూడా మీరు చెయ్యొచ్చు, మీరు ఇలా కూడా చెయ్యొచ్చు. 48 పెట్టాను అనుకోండి, 48 అంటే 4 + 8 12, 1 + 2 3. 3 3s are 9. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 9 తోటి పోతుంది, రైట్ హ్యాండ్ సైడ్ 9 తోటి పోట్లేదు. 48 పోయింది, అదే లాజిక్ తోటి 96 పోయింది. 80 అంటే అది 10 తోటి డివైడ్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 10తో డివైడ్ అవుతుంది, రైట్ హ్యాండ్ సైడ్ 10 తోటి డివైడ్ అయ్యే ఏ నంబరు లేదు, ఏ నంబరు లేదు. ఈ లాజిక్ అందరికీ ఆర్ డిజిటల్ సమ్. ఫస్ట్ ఫ్యూ ప్రాబ్లమ్స్ కాబట్టి చాలా స్లోగా వెళ్తాను. 16 ఇంటూ 12. 16 అంటే 7, 12 అంటే 3. 7 3s are 21. 2 + 1 3.
సెకండ్ ఆప్షన్ 64 పెట్టుకుంటే 6 + 4 10 1 3 1s are 3 డిజిటల్ సమ్ కూడా మ్యాచ్ అయింది. డిజిటల్ సమ్ లాజిక్, ప్రైమ్ నంబర్ లాజిక్ అండ్ యూనిట్ డిజిట్ లాజిక్ మెల్లమెల్లగా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచుతాను. ఫస్ట్ ఫ్యూ ప్రాబ్లమ్స్ ఓపికతోటి ప్రతి ఒక్క పాయింట్ని అర్థం చేసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం అందరికి అర్థమైంది కదా సార్. నవ్వు ఇక్కడ చూడండి సార్. సార్ ఇదే లాజిక్ ఇప్పుడు 5 into క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు క్రాస్ మల్టిప్లికేషన్ 15 into 44. మనం 2 ప్రాబ్లంలు చేశాం కాబట్టి టక్కున మీరు ఆన్సర్ చెప్తారు. సార్ అనిల్ సార్ ఏమన్నాడంటే 44లో 11 అనే ప్రధాన సంఖ్య ఉంది, రైట్ హ్యాండ్ సైడ్లో 11 అనే ప్రధాన సంఖ్య ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో క్వశ్చన్ మార్క్. ఆన్సర్ కూడా 11 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ కూడా 11 తోటి డివైడ్ అవ్వాలి. మళ్ళీ దాని తర్వాత రైట్ 15లో 3 అనే ప్రధాన సంఖ్య ఉంది అంటే క్వశ్చన్ మార్క్. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి, 11 తోటి డివైడ్ అవ్వాలి. ఇది 11 తోటి ఇది డివైడ్ అవ్వట్లేదు రైట్. ఇది 3 తోటి డివైడ్ అవ్వట్లేదు, ఇది 3 తోటి డివైడ్ అవ్వట్లేదు. అందరికీ లాజిక్ అర్థమైందా? యూనిట్ డిజిట్ ద్వారా చేయొచ్చు, ప్రధాన సంఖ్య ద్వారా కూడా మనం చేయొచ్చు. పెద్ద పెద్ద నంబర్లు ఇచ్చినప్పుడు డిఐలో మీరు చాలా కష్టపడతారు ఇవి మీరు తెలియకపోతే. మళ్ళీ చెప్తున్నాను, 5 into క్వశ్చన్ మార్క్ ఈక్వలెంట్ టు 15 into 44. 15 3 తోటి డివైడ్ అవుతుంది, 44 11 తోటి డివైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ 3 తోటి డివైడ్ అవుతుంది, 11 తోటి. 5 డివైడ్ కావట్లేదు కాబట్టి క్వశ్చన్ మార్క్ 3 తోటి కావాలి, 11 తోటి కావాలి. ఇది 3తో డివైడ్ కావట్లేదు, ఇది 3తో డివైడ్ కావట్లేదు. ఇది ఇక్కడ చూడండి, ఇది కూడా 3తో డివైడ్ కావట్లేదు. మీరు ఏ లాజిక్ చేసినా అంతే. సార్ ఏమన్నారంటే 2 into క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు 27 into 12. 27 into 12. నౌ ఇక్కడ చూడండి సార్, 2 into క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు 27 into 12. నౌ ఇక్కడ ఫస్ట్ మీరు చూస్తే రైట్ ఇది 12, ఇది 4 తోటి ఇక్కడ మీరు చూడండి సార్ రైట్, ఇది 4 తోటి డివైడ్ అవుతుంది. ఆరు ప్రధాన సంఖ్య తీసుకుందాం, ఇది 3 తోటి డివైడ్ అవుతుంది, ఇది కూడా 3 తోటి డివైడ్ అవుతుంది. అంటే ఇది 9 3 3. ఆన్సర్ 9 తోటి డివైడ్ అవ్వాలి, 9 తోటి డివైడ్ అవ్వాలి. క్వశ్చన్ మార్క్ 135 తప్పు. 135 అంటే అది 5 తోటి డివైడ్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 5తో డివైడ్ అవుతుంది, రైట్ హ్యాండ్ సైడ్ అది డివైడ్ కావట్లేదు. 189 తప్పు. 189 అంటే 7 into 27. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 7 తోటి డివైడ్ అవుతుంది, రైట్ హ్యాండ్ సైడ్లో ఏ నంబర్ కూడా 7 తోటి డివైడ్ కావట్లేదు. ఆర్ యూ ఆల్ విత్ మీ రైట్? దాని తర్వాత 216. ఇది 216 వేసుకున్నాం అనుకోండి, ఇది 216 వేసుకున్నాం అనుకోండి. సార్ ఇది 3 తోటి డివైడ్ అవుతుంది, ఇది కూడా 3 తోటి డివైడ్ అవుతుంది, కానీ యూనిట్ డిజిట్ మ్యాచ్ అవ్వట్లేదు. 2 6s are 12, 2 7 2s are 14. ఒక్కొక్క లాజిక్ తోటి ఒక్కొక్క ఆన్సర్ ఆప్షన్ ఎగిరిపోతూనే ఉంటుంది. ఒక్కొక్క లాజిక్ తోటి ఒక్కొక్క ఆన్సర్ ఆప్షన్ ఎగిరిపోతూనే ఉంటుంది. సార్ ఇక్కడ కూడా మీరు ఒకసారి ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేయండి. మొత్తం 5 12 into క్వశ్చన్ మార్క్ ఈస్ 14 into 48. 12 into క్వశ్చన్ మార్క్ ఈస్ 14 into 48. మళ్ళీ ఇక్కడ చూడండి సార్, 14 అంటే ఇది 7 తోటి డివైడ్ అవుతుంది, రైట్ హ్యాండ్ సైడ్లో 7తో డివైడ్ అయ్యే నెంబర్ ఉన్నది, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 7 తోటి డివైడ్ అవ్వాలి. 7 తోటి డివైడ్ అవ్వాలంటే 80 పోయింది, 70 ఎట్లయినా పోయింది. క్వశ్చన్ మార్క్ 70 పెట్టుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 10 తోటి డివైడ్ అవుతుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఏ నెంబర్ కూడా 10 తోటి డివైడ్ కావట్లేదు, అది కూడా పోయింది. ఇది పోయింది, ఇది పోయింది. దాని తర్వాత మనకు ఇక్కడ చూడండి సార్ రైట్ 63. 12 into 63 ఈజ్ ఈక్వలెంట్ టు 14 into 48. 14 into 48. నౌ ఇక్కడ చూడండి 2 3s are 6, 4 8s are 32. యూనిట్ డిజిట్ మ్యాచ్ అవ్వట్లేదు. అన్ని లాజిక్లు మళ్ళీ నేను ఇంకో 4 ప్రాబ్లమ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అందరికీ ఈ లాజిక్స్ క్లియర్గా అర్థమయ్యాయా? మనము మొత్తము నంబర్ చూడాల్సిన అవసరము లేదు. ప్రధాన సంఖ్య లాజిక్ యూస్ చేస్తాము, డిజిటల్ సమ్ లాజిక్ యూస్ చేస్తాము, యూనిట్ డిజిట్ లాజిక్ యూస్ చేస్తాము. మరి మనకు యూనిట్ డిజిట్లో 0 ఉన్నప్పుడు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూస్ చేస్తాం. ఈ 4 చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్.